రైట్ ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజల రుణం తీర్చుకుందాం. ప్రజలు కూడా కోరుతున్నారు అధ్యక్ష. ఓసారి అన్ని ఆలోచిస్తారు. ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు కూడా విని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడడం లేదు. నేను ఎంతోపైన ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు రాజకీయం మాట్లాడితే రాజకీయం చేశారంటారు కానీ నాకు అనవసరం కూడా. మంచి రాజకీయం, మంచి పరిపాలన, ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం. దాన్ని మీరందరూ కూడా అంటే మన ప్రవర్తన కూడా ఇంపార్టెంట్. ఈ విషయం కూడా చెప్తున్నా. మనం మంచి పని చేయడమే కాకుండా మంచి పని చేసే విధానం, ప్రజలతో మనం మమేకం కావడం, వాళ్ళను కూడా మనం చేసే పని వారి కోసం చేసామని నమ్మే విధంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాలి. ఎప్పటికి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది కాదు, ఇంకా చాలా మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుందాం. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 30వ తారీఖున తెలుగువారి ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జీరో పావర్టీ, P4 మళ్ళీ ఒక చరిత్ర తిరగరాయిపోతుంది. ఇంతవరకు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మీరు నడిచే రోడ్లు కానీ, మీరు తిరిగే రోడ్లు కానీ, మీరు వాడే టెలిఫోన్స్ కానీ, విమానాలు కానీ అన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించాం. బుచ్చిజోరు గారు చెప్పినట్టు ఆదాయం కొంతమంది చేతల్లోకి వెళ్ళింది. చాలామంది జీవన ప్రమాణాలు లేకుండా, సరైన ఆహారం లేకుండా, ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత. అందుకనే జీరో పావర్టీ, P4 ఆర్థిక అసమానతను తగ్గించగలిగి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే దానికంటే రాజకీయం ఇంకోటి లేదు. అది సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఎప్పటికప్పుడు నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పండి. మీ యాస్పిరేషన్స్ ఉంటాయి. ఒకే రోజు అన్ని యాస్పిరేషన్స్ తీర్చలేం. కానీ రోజు రోజుకు మీ పరిస్థితులు బాగుపడుతున్నాయా లేదా ఆలోచించుకుని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరింత స్ఫూర్తినిచ్చేలా ముఖ్యమంత్రి గారిని ప్రేరేపించిన పెద్దలు బుచ్చయ్య గారికి, కోలికపూడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులందరికీ మనవి, రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటల పోటీలు ప్రారంభమవుతాయి కాబట్టి ట్రాక్ సూటు, టీషర్టు, క్యాప్స్ అన్నీ పైన MS సెక్షన్లో ఉన్నాయి. అందరూ అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఆటల్లో పాల్గొవాలి. అలాగే రేపు టీ బ్రేక్ సమయంలో ఫోటోషూట్లో సార్ ముఖ్యమంత్రి గారు ఫోటోషూట్లో తమరు అందరూ పాల్గొంటారు. తమరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఢిల్లీ తర్వాత వెళ్తారమ్మా, ఫోటో తర్వాత వెళ్తారు. ఇక్కడేనండి. మీరు ఢిల్లీ ఎప్పుడు బయలుదేరుతారు చెప్తే ఎర్లీ అంటే ఎర్లీ పెట్టు. టీ బ్రేక్ అని అనుకున్నాం సార్. టీ బ్రేక్ 5 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు ఎవరో సడన్గా వేలుతున్నారు కదా, అంటే అరౌండ్ బిట్వీన్ 11-11:15 11 ఓకే సార్. సో 11 o'clockకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో మనందరికీ ఫోటో షూట్. ఇందాక నెట్వర్క్ గురించి ముఖ్యమంత్రి గారు అన్నారు. మా సెక్రటరీ జనరల్ గారు